హై వ్యూవర్స్, ఇప్పటికీ షర్మిల జగనన్న వదిలిన బాణంగానే ఉందని నాకు అనిపిస్తుంది. జగనన్న వదిలిన బాణం 2.0 రోబో 1 లాగా, రోబో 2 లాగా, రోబో 2.0 లాగా ఇప్పుడు ఏమొచ్చేసి జగనన్న వదిలిన బాణం 2.0. ఎలా? వేరే పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి సాయం చేసింది గెలవడానికి. సింపుల్గా లాజిక్గా క్లోజ్ చేస్తాం. అటు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరికొంతమంది కానీ తెలిసి తెలియకుండా షర్మిలకి మంచి హైప్ ఇస్తూ ఉన్నారు. దాంతో ఏమవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆమె సైడ్ పడదా? మామూలుగా అయితే ఇంటెన్షన్ ఏంటి? టీడీపీ జనసేన కలిశారంటే రేపు బీజేపీ కలిసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు, మొత్తం ఇటు సైడ్ పడాలి. అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒకసారి ఈ కూటమికి పడాలి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిపోయింది. రేపు ఆమె ఏపీలో ఖచ్చితంగా కొంచెం బలమైనటువంటి నాయకులను కొంతమందిని ఈ పార్టీలో తీసుకోవడం, లేదా వాళ్ళు వస్తేనే వాళ్ళని నించోబెడతారు. అప్పుడు అభ్యర్థులు చూసి ఓటేసేవాళ్ళు అంటే కాంగ్రెస్ వీరాభిమానులు, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జగన్మోహన్ బాబు అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆబ్వియస్లీ టీడీపీ జనసేన ఆ బీజేపీ సైడ్ ఎందుకులే ఇటేద్దాం ఇటేస్తే ఓట్లు పడాల్సి పడవు. సో అప్పుడు ఏమైంది? మొత్తం 80 ఓట్లు పోలేని అనుకుందాం. 20 మంది ఓటింగ్లో పాల్గొనడు, 80 ఓట్లు పోలేని అనుకుందాం. అందులో 31% వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి అనుకుందాం. 30 వచ్చేసి వీళ్ళకి పడ్డాయి అనుకుందాం. ఎవరికి? టీడీపీ జనసేన వాళ్ళకి. షర్మిలకు వచ్చేసి 19 పడ్డాయి అనుకుందాం. అప్పుడు ఎవరు గెలిచినట్టండి? జగన్మోహన్ రెడ్డే కదా. 31, 30, 61, తర్వాత 19, 80 అయిపోయాయి. అదే ఇప్పుడు షర్మిల కానీ కాంగ్రెస్లో కనుక లేకుండా ఉంటే ఆ ఓట్లు పడేవేవో ఒక 2% ఇటు జనసేన టీడీపీ సైడ్ పడ్డా 33 గెలిచేస్తారు వాళ్ళు. ఈ చిన్న లాజిక్ చాలామందికి తెలియటం వల్ల నేను మరలా చెప్తున్నా, మీ మనస్సాక్షిని అడగండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ బీజేపీతో టీడీపీ జనసేన కలిస్తే ఎంతమంది ఓటు వేయడానికి రెడీగా ఉన్నారో ఆలోచించండి. ఒకవేళ బీజేపీతో కల టీడీపీ జనసేన ఉన్నారు, ఇప్పుడు షర్మిల వచ్చేసి ఈ కాంగ్రెస్ సైడ్ పెట్టి ఆమె క్రిస్టియన్ ఫేవర్ ఉన్న వాళ్ళు, ముస్లిం ఫేవర్ ఉన్న వాళ్ళు తీసుకొని నించోబెడితే ఇటు ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా కొద్దీ జగన్ అనుకున్న వాళ్ళు కూడా మరి చంద్రబాబు రావాలి కదా అని అటు ఓటే రాదు, ఇటు ఓటేస్తారు. సో ఐఎమ్ షూర్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో భాగంగా ఇదంతా దొరికిందని నాకు అనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎప్పుడు ఏం జరిగిందని ఎవరో చెప్పలేం. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. కానీ అధికారమే పరమావధి. దానికోసం ఏం చేస్తారు? నమ్మిస్తూ ఉంటారు, ఆ ట్రాప్లు పడిపోతూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీని అడ్డంగా బొక్కబోర్లా పడేలా జగన్ చేసింది కూడా ఈ ట్రాపే. ప్రత్యేక హోదా ట్రాప్. జనం కూడా పిచ్చోని చేసి కూడా అదే ట్రాప్. ప్రత్యేక హోదా నుంచి అసలు ఏం మాట్లాడలేదు. అదే 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాం, 25కి 25 ఎంపీలు మాకు ఇవ్వండి, రేపటి రోజు మేము గెలిచిన తర్వాత 25 మంది మేము కూడా రిజైన్ చేస్తాం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, అప్పుడు యావత్ దేశం దృష్టి మన మీద పడుతుంది, ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతారు అని చెప్పేసి అన్నాడు. ఒక్కలంటే ఒక రాజీనామా చేయకపోగా వినమ్రంగా చేతులు కట్టుకొని సార్ ప్రత్యేక హోదా సార్ ప్రత్యేక హోదా సార్ అని చెప్పేసి వాళ్ళు అడగటమే మనం చేయగలిగింది. వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు గట్టిగా అడుగుదా అన్నారు. వాళ్ళకి ఎన్నోసార్లు జగన్ రెడ్డి అవసరం వచ్చింది, వైసీపీ అవసరం వచ్చింది. దేశంలో 4వ అతిపెద్ద పార్టీ లోక్సభలో. అయినా కానీ వీళ్ళ సొంత పనులు మరి ఏంటో కానీ నడిపిస్తుంటా పోతా ఉన్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే అండి. తెలిసి తెలియకుండా వైసీపీ అంటే పడని వాళ్ళని, టీడీపీ జనసేన సైడ్ వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళని నెమ్మదిగా ఇటు షర్మిల సైడ్ తిప్పుతా ఉన్నారు. రేపటి రోజు బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఎన్నికల్లోకి వెళ్తే కమ్యూనిస్టులు ఖచ్చితంగా కాంగ్రెస్తో గెలుస్తారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తే ఓట్లు భయంకరంగా చేలుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అంగన్వాడీ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, కస్తూర్బా గాంధీ కానీ, రిమైనింగ్ ఇంకా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఎక్కువగా కమ్యూనిస్టులతో కలిసి ఉన్నారు వాళ్ళు. రేపటి రోజు వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కనుక కాంగ్రెస్ సైడ్ అనుకుంటే ఓట్లను చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అలా కాదు, ఉద్యమాలే, జగన్మోహన్ రెడ్డిగా రాకూడదు అనుకుంటే, ఓట్లు చేయకూడదు అనుకుంటే, చంద్రబాబు రావాలి మరలనుకుంటే అవుటేస్తారు. బట్ చాలా చాలా తెలివిగా వేస్తున్న స్టెప్ ఇది. అవునా కాదు మీరు ఆలోచించండి. నాకైతే ఇప్పటికీ అదే అనిపిస్తూ ఉంది. ఎంతైనా వాళ్ళిద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు,
షర్మిలకి అందాల్సినవి నూతూనే ఉంటాయి. కానీ బయటకి వచ్చేసి వద్ద గ్యాప్ ఉందని చెప్పేసి ఏబిఎన్ ఛానల్లో రాని, మిగతా చోట్ల రాని, అది తెలిసి తెలియకుండా ఏమైందంటే జనాన్ని డైవర్ట్ చేయటమే. మేబీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా తెలివైన వాళ్ళు, బట్ ఆయన కూడా ఈ ట్రాప్లో పడ్డారేమో నాకు అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఆడ మనిషి వచ్చి సాయం అని అడిగినప్పుడు ఆమెకు అండగా ఉండాలనుకోవటం కావచ్చు, రాజకీయంగా ఆమె ఎదుగుదలకు సహాయపడాలనుకోవటం కావచ్చు, రాధాకృష్ణ గారు అనుకుని ఉండొచ్చు పెద్ద మనిషిగా. కానీ వెనక ఉన్నది మొత్తం జగన్ అని ఏదో కూడా తేలితే మాత్రం కష్టమే. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది. బయటపడ్డా పడకపోయినా, ఏది ఇదంతా జగన్ స్కెచ్ అని చెప్పేసి బయటపడ్డా పడకపోయినా, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి రావడం ద్వారా, కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిపి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఓట్లు భయంకరంగా చీలిపోతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. దాని ద్వారా టీడీపీ జనసేన అనుకునే వాళ్ళకి సీట్లు అయితే రావు. అటు ఇటు తేడా కొడితే మరలా జగనే రావచ్చు. సో దయచేసి లౌక్యంగా ఆలోచించండి, చాలా తెలివిగా ఓటు హక్కు వినియోగించుకోండి. జగన్ మాకు మంచి చేశాడు, జగన్గా మేము ఓటేస్తాం, వేసుకోండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. మెగా డిఎస్ ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, రోడ్లు ఎక్కడ, పనికి మన పన్నులు ఏంటి, అడ్డంగా పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏంటి ఆలోచించుకోండి. మీరు ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు ఎవరికి ఓటేలో డిసైడ్ అయితే అవ్వండి.